వాడుతున్నారా? మీ జేబు ఖాళీ కాకుండా చూసుకోండి. ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో మనం జేబులో డబ్బుల కంటే యాప్ మరియు వ్యాలెట్లతోనే ఎక్కువగా వాడేస్తున్నాం. అయితే అలా వాడకంలో ఒక్కోసారి సమస్యలు ఎదురవడం అనేది సహజం. అలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానికి ఇదిగో ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. గూగుల్ పే వాడేవారు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలియజెప్పే అంశం ఇది. ఇక వివరాల్లోకి వెళితే, గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేసిన ఓ మహిళకు సైబర్ చీటర్లు ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించి ఆమె ఖాతాలో నుంచి 1,05,00,000 రూపాయలు కాజేశారు. చాదర్ఘట్కు చెందిన నజియా తన సెల్ ఫోన్లో ఉన్న జీపీ యాప్ను ఉపయోగించే సమయంలో సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కారం కోసం గూగుల్లో గూగుల్ పే యాప్ కస్టమర్ కేర్ నంబర్ను సెర్చ్ చేసింది. ఆ సమయంలో గూగుల్ పే కస్టమర్ 6289926472 నంబర్ అంటూ ఒకటి కనిపించడంతో ఆమె ఆ నంబర్కు ఫోన్ చేసింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. దీంతో ఆమె ఆ యాప్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంది. ఇక డెబిట్ కార్డు చివరి 6 అంకెలు అందులో పొందుపరచాలంటూ సూచనలు చేస్తూ వెళ్లడంతో ఆమె వాటిని అనుసరిస్తూ వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె సెల్ ఫోన్కు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఇలా 2 రోజుల వ్యవధిలో ఆమె ఖాతాలో నుంచి 1,50,933 రూపాయలు ఖాళీ అయ్యాయి. దీంతో బాధితురాలు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సో మీరు కూడా ఇలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు వహించాల్సిందే. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.